పెద్దముప్పారం గ్రామం దంతలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో గల శ్మశాన వాటిక ఆవరణలో మనం ఉన్నాము. ఇక్కడ నాయకు బక్కయ్య 70 ఏళ్ళ వృద్ధులు చనిపోవడం జరిగింది. ఆయన కళాకారుడు, బయట కమరి వాళ్ళు. ఆయన యొక్క అంత్యక్రియలు జరుగుతున్నవి. ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క శ్మశాన వాటికలో గార్డెను లేకపోవడం మరియు బోరు వేయడం ఉంది. బోరు చేసింది కానీ ఈ బోరు కూడా ఖరాబ్ అయిందని చెప్పేసి ఇక్కడ హిందూ మత సంస్కారం అంతిమ సంస్కారం చేయాల్సిన వాళ్ళ నాన్నకు వారు ఇక్కడ మోటార్ ఖరాబ్ అయిందని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నారు. అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు. అక్కడ నుండి వాళ్ళు నీళ్ళు తీసుకొని వస్తారు కొత్త బావి కానించని కాబట్టి గ్రామ స్పెషల్ ఆఫీసరు ఎం శ్రీదేవి మేడం, హై స్కూల్ హెచ్ఎం గారు మరియు పంచాయత్ సెక్రటరీ గౌరవ శ్రీ కొండా మధు గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఈ యొక్క బోరు బాగు చేయించి, అలాగే ఈ యొక్క శ్మశాన వాటికలో నర్సరీలో పెరిగినటువంటి పిచ్చి మొక్కలను తొలగించాలి. అలాగే ఈ యొక్క బోరు బాగు చేయించి ఈ యొక్క హిందూ సోదరులు అంత్య సంస్కారంలో వాటర్ సమస్య లేకుండా వారు స్నానం చేయడానికి ఇబ్బందులు పడకుండా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాగే పొలం కాడికి ఇట్లా వెళ్తే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఆ రైతులకి ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది వెంటనే ఈ బోరు బాగు చేయించి ఈ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు కోసము, గ్రామాభివృద్ధి కోసము చేయండి. ఒకవేళ గ్రామంలో ఫండ్స్ లేకపోతే ఇంటి పన్ను, నల్ల పన్ను వసూలు చేసి ఆ యొక్క 100% వసూలు చేసి దానికి మేము కూడా సహకరిస్తాం బహుజన సమాజ్ పార్టీగా చేస్తూ. ఈ యొక్క కలుపు మొక్కలు తీసివేయండి. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పిచ్చి మొక్కలను తొలగించి ఆ యొక్క ఉపాధి కూలీల ద్వారా పెట్టి పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలకు కూడా పాదులు చేయించాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ప్రజల యొక్క పెద్దముప్పారం గ్రామం పెద్దది, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్దది. గ్రామంలో చనిపోతే ఇబ్బందులు పడకుండా శ్మశానం కట్టించినందుకు మాజీ సర్పంచ్ వెలుగు ఉపేంద్ర గారు కట్టించారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని బోరును బాగు చేయించండి. అలాగే మిషన్ భగీరథ నీటి వాటర్ను కూడా మిషన్ భగీరథ వాటర్ కూడా పిల్లలు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు చేసి వాటర్ సమస్య లేకుండా మిషన్ భగీరథ వాటర్ కూడా అందించవలసిందిగా మేము కోరుతున్నాము. జై భీమ్, జై భారత్. నా పేరు ఎడ్డ శ్రీను, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.